రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ బకాయిలను చెల్లించడం హర్షణీయమని టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేంద్ర పేర్కొన్నారు. తెలంగాణ ఎకనామిక్ అండ్ స్టాటికల్ సబార్డినేట్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీని ఆయన ఆవిష్కరించారు. అర్ధగణాంక శాఖ సంచాలకులు దయానందం, టీఎన్జీఓస్ కేంద్ర సంఘం కార్యదర్శి రాయకంటి ప్రతాప్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని మామిళ్ల రాజేందర్ చెప్పారు. పీఆర్సీ, కమిషన్ ఉద్యోగులు సూచించిన విధంగా ప్రభుత్వం కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయడంతో పాటు ఈహెచ్ఎస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారని వివరించారు. డీఏ విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, సిఎస్ శాంతకుమార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరి బకాయిలో 3 DAలు బకాయిలా ఉంటే ఆ బకాయిలను ఒక డిఏను మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంజూరికి ప్రయత్నం చేసినటువంటి గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారికి, సిఎస్ శాంతకుమార్ గారికి మరి ఈ రోజు తెలంగాణ ఎన్జిఓలుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంత కష్టకాలంలో మరి ఇబ్బంది ఉన్నప్పటికీ ఉద్యోగులపై ప్రేమతో ఇలా డిఏని విడుదల చేసి, అలాగే డిఏని విడుదల చేయడంతో పాటు తెలంగాణ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా 2004 నుంచి మరి ఈరోజు ఆరోగ్యశ్రీలో హెల్త్ కార్డులు కావాలని చెప్పి ఈహెచ్ఎస్ కింద మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఈరోజు నిన్నటికి మా కళ ఫలించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి